Welcome to Color Cut Reviews. I am here to give the review of the film Akhanda Tandavam, which was starring Nandamuri Balakrishna, Samit Pamilan, Shefali Malhotra, and of course Aditya Mishra, which was written and directed by Devi Patricia. నాకు మూవీ ఎలా అనిపించింది అని అంటే ఊచకోత సినిమా ఈజ్ ఊచకోత మనకి ఊచకోత వాళ్ళకి నాకు తెలియదు లిటరల్లీ భయ హెడ్ ఏక్ వచ్చేసింది నాకు ఏం సినిమా భయ అది నాయన తట్టుకోలేకపోయినా నేను ఫస్ట్ హాఫ్ లిటరల్లీ చెప్తున్నాను ఐఎమ్ లైక్ ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండే నాకు ఫస్ట్ 10 minutes స్టార్టెడ్ వెల్ అంటే ఓకే అఖండ కన్నా బాగా స్టార్ట్ అయింది ఫస్ట్ 10 minutes సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ ఓకే బాగానే అవుతుంది సినిమా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది యాక్చువల్లీ నాకు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా అంటే ఫస్ట్ అఖండ మూవీ కూడా నచ్చలేదు దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ అండ్ ఎస్ఎస్ తమన్స్ మ్యూజిక్ అంతేగాని ఐ డోంట్ పర్సనల్లీ లైక్ అఖండ 10 minutes బాగానే వెళ్తుంది 10 minutes తర్వాత స్టార్ట్ అయింది అయ్యా సీరియల్ ప్రోమాక్స్ క్రింజ్ క్రింజ్ ఎపిసోడ్స్ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్ కామెడీ అవుట్డేటెడ్ స్టోరీ అదే అవుట్డేటెడ్ స్టోరీ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు positives in the first half, it's which was the 15 minutes interval 15 minutes. 15 minutes చూస్తే ఓకే సెకండ్ హాఫ్ ఈస్ గోయింగ్ టు బీ మచ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అని చెప్పేసి అనిపించింది బట్ అండ్ టూ థింగ్స్ ఏమన్నా సేస్ అని సంయుక్తమైన ఆగిపోయింది సంయుక్తమైన ఎందుకు తీసుకున్నారు ఐటమ్స్ అంటే క్లోజ్ చేసేసి అండ్ ఆది పెన్ని శక్తిని ఎందుకు తీసుకున్నారు లిటరల్లీ భయ్యా 20 to 25 minutes కూడా ఉండడు కదా నాకెందుకు రన్ టైం పెంచనీకే తప్ప వేరే యూజ్ లేక తీసుకున్నది రన్ టైం పెంచనీకే తీసుకున్నారు తను లిటరల్లీ యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నది నందమూరి బాలకృష్ణ పక్కన పెట్టేస్తే ఆర్టిఫిషియల్గా కన్వే చేశారు లైక్ నిజం చెప్తుంది కదా సంథింగ్ ఒక సీరియల్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది నాకు అదే అంటే అదే సేమ్ అవుట్డేటెడ్ ఫార్ములా సేమ్ అఖండ స్టోరీ ఏదో ఉందో కొంచెం మాడిఫై చేసి దీంట్లో వేశారు సేమ్ యాక్చువల్లీ చెప్పాలంటే అఖండనే ఒక యావరేజ్ దానికి మళ్ళీ సీక్వెల్ అండ్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఎవరో కానీ లైక్ నిజం ఒక్క వావ్ అనుకునే ఫ్రేమ్ కూడా లేదు సేమ్ సినిమాటోగ్రఫీ సేమ్ క్రింజ్ సేమ్ అవుట్డేటెడ్ సేమ్ స్క్రీన్ అఖండకి ఏదైతే చూసామో అఖండ 2కి అదే చూసాం అఖండ 2 ఇస్ ఓకే విత్ బీజిఎంఐ బాలకృష్ణ గారి యాక్టింగ్ బట్ తమన్ స్టార్టింగ్ 10 minutes చాలా బాగా ఇచ్చాడు బట్ ఆఫ్టర్ 10 minutes సేమ్ రిపీటెడ్గా సేమ్ మ్యూజిక్ వేస్తూనే ఉన్నా అండ్ లైక్ when it comes to performances నందమూరి బాలకృష్ణ ఈజ్ లైక్ నిజం చెప్తున్నా తాండవం ఆడేశాడు ఇంటర్వెల్లో అండ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ మొత్తం తాండవం పెట్టాను అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్ కొంచెం వర్క్ అయింది ఇట్స్ బెటర్ ఆ ఒకటి పాజిటివ్ సెకండ్ హాఫ్లో అండ్ వన్ మోర్ పాజిటివ్ థింగ్ ఇస్ ట్రాన్సిజన్స్ దట్ అఖండ టు హనుమాన్ ట్రాన్సిషన్ కానీ అండ్ అఖండ టు శివ ట్రాన్సిషన్ కానీ దే వర్ పర్ఫెక్ట్లీ డన్ దట్ వాస్ సో గుడ్ వెల్ చాలా బాగా డిజైన్ చేశారు దాన్ని సినిమాటోగ్రఫీ గురించి నేను చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ కమ్స్ టు మ్యూజిక్ ఫస్ట్ 10 minutes ఓకే ది మ్యూజిక్ వాజ్ గుడ్ బట్ యాక్చువల్లీ నా మోహం అండ్ రివ్యూ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మూవీ ఎలా అనిపించిందో అన్నట్టు
మ్యూజిక్ పోగొట్టేశాడు తను. ఫస్ట్ 10 మినిట్స్ బాగా ఇచ్చాడు అండ్ క్లైమాక్స్ ఓకే, నెక్స్ట్ ఇంటర్వెల్ ఓకే, బట్ మిగతా అంతా రిపీటెడ్ బీజిఎమ్స్ వినిపించాను. అండ్ ఫైనల్గా చెప్పాలి అని అంటే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ విఎఫ్ఎక్స్ ఆర్ చాలా హార్డ్గా ఉంది. విఎఫ్ఎక్స్ ఆర్ చాలా హార్డ్గా ఉంది. అండ్ లైక్ ఇట్స్ లైక్ సంథింగ్ సీరియల్ విఎఫ్ఎక్స్ లాగా అనిపించింది నాకు. అండ్ అట్ లాస్ట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, యూ కెన్ వాచ్ వన్ టైం ఫర్ బాలకృష్ణ గారి యాక్టింగ్స్ అండ్ ద ట్రాన్సిషన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ ద ఇంటర్వెల్ అండ్ సమ్వాట్ ఫర్ తమన్ మ్యూజిక్. మీకు ఎలా అనిపించిందో చూసి కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ రివ్యూస్ ఇస్తాను. అండ్ ఐ ప్రామిస్ ఎవ్రీ వీకెండ్ నేను మూవీ సజెషన్స్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కూడా ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.